హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవల్ షిప్ ప్రిపేర్ యార్డ్ కొచ్చికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి, ఎన్ఎస్ఆర్వై కొచ్చి అప్రెంటిస్షిప్ హాల్ టికెట్స్ ఇప్పుడు వస్తాయి, సో దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరికైతే హాల్ టికెట్స్ వచ్చాయో అందరూ కూడా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఎగ్జామ్స్కి చాలా ప్యాటర్న్ అయితే మారింది. ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, సెలక్షన్ ప్రాసెస్ కూడా మారింది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఒకేసారి ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు 2-3 రోజులు అక్కడ ఉండేలా మీరు అరేంజ్మెంట్స్ అనేది చూసుకోండి. అవన్నీ కూడా టీఏడిఏ సొంతగా మీ ఓన్గా అరేంజ్మెంట్సే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మీ అడ్రస్ రాయాలి, మీ నేము, సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అడ్రస్ రాయాలి. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి ఫోటో మీద. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ మీకు క్లియర్గా చెప్తాను, మీరు ఒకసారి చూడండి. రిఫర్ టు యువర్ అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ దిస్ యార్డ్ సెంటర్ అప్లికేషన్. ఇది ఓన్లీ ది లెటర్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ scrutinized for apprenticeship and found eligible to appear the apprenticeship enrollment exam at NS Survey Kochi. మీకు ఎన్నో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత స్క్రూటినీ చేసి అప్లికేషన్ అయితే మీకు హాల్ టికెట్ అయితే పంపడం జరిగింది అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా మీ అప్రెంటిస్షిప్ అనేది క్యాన్సిల్ చేయటం జరుగుతుంది అని క్లియర్గా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ, పబ్లిక్ సెక్టర్స్లో కానీ, ప్రైవేట్ సెక్టర్స్లో కానీ ఎక్కడా కూడా మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఓఎంఆర్ అంటే ఆప్టిమల్ మార్క్ రీడర్. ఓకే, ఈ ఎగ్జామ్ ఇది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంగ్లీష్ 5 మార్క్స్ ఉంటాయి. ఈ 5 మార్క్స్ ఎలా ఇస్తాడు అంటే, క్వశ్చన్స్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇవే ఇస్తాడు, ఇంక ఎక్స్ట్రా ఏమి ఇవ్వడు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి ఇస్తాడు, ఆర్టికల్స్ ఇస్తాడు, ప్రిపోజిషన్స్ ఇస్తాడు. ఇవి ఎక్కువ, ఇంతకు మించి ఇంకేమి ఇవ్వడు. నెక్స్ట్ ట్రేడ్ థియరీ 10 మార్కులకి. ట్రేడ్ థియరీ 10 మార్క్స్కి వచ్చేసరికి మీకు బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అది ఏ ట్రేడ్ అయినా సరే, అది కార్పెంటర్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్ మెకానిక్ అయినా, షిప్ రైట్ అయినా, షీట్ మెటల్ అయినా, ఏ ట్రేడ్ అయినా సరే మీకు బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అంటే ఒకటే ఇయర్, కొంతమందికి 1 ఇయర్, కొంతమంది 2 ఇయర్స్ ఉంటాయి. మీరు ప్రీవియస్గా ఎక్కువ ప్రిపేర్ అవసరం లేదు. బేసిక్ సేఫ్టీ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించి క్వశ్చన్ అయితే ఒకటి ఇస్తాడు. టూల్స్ గురించి ఒక క్వశ్చన్ ఇస్తారు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇలా ఒక సబ్జెక్ట్ రిలేటెడ్, ప్యూర్ సబ్జెక్ట్ రిలేటెడ్ వచ్చేసరికి 3 క్వశ్చన్లు ఇస్తాడు, 3 క్వశ్చన్స్. అలా ఓవరాల్గా రాయగలిగే క్వశ్చన్సే ఇస్తారు. ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ సంబంధించి మార్కింగ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇస్తారు. ఆ టూల్స్ మెజరింగ్ అనేది ఇస్తాడు. ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది, పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు, అంతకు మించి వెళ్ళడు. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సింబల్స్ కూడా అడుగుతారు. ఓకే, రెసిస్టర్ సింబల్ ఎలా ఉంటుంది, ఓమ్ సింబల్ ఎలా ఉంటుంది, చాలా ఈజీగా పేపర్ అయితే ఇస్తాడు. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 5 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 5 క్వశ్చన్స్లో ఇందులో బాడ్మౌస్ రూల్ అని ఒకటి ఉంటుంది, డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్ ఉంటుంది, సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఉంటుంది, ప్రాఫిట్స్ అండ్ లాస్ క్వశ్చన్ ఉంటుంది,
హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఉంటుంది. నేను ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. దీనికి అడ్వాంటేజ్గా వచ్చేసరికి నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్స్లో పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ నేను చెప్పేది ప్రిపేర్ అవ్వండి. నెంబర్ సిస్టమ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, బాల్మాస్ రూల్స్. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ డేస్ అంటే ఆర్మీ డే ఇప్పుడు, నేవీ డే ఇప్పుడు, ఎయిర్ ఫోర్స్ డే ఇప్పుడు, ఇలాంటి డేస్, డిఫెన్స్ సంబంధించిన డేస్ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఒకటి వస్తుంది. అంటే ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది, రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది, ఇలాంటివి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్స్, ఫేమస్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ స్టేట్ సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజెస్, స్టేట్ క్యాపిటల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మోడల్ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్. ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ సంబంధించి ఏమైనా కరెన్సీస్, లేదంటే ఈ మధ్య జరుగుతున్న చైనా ట్రంప్ సంబంధించి కావచ్చు, లేదంటే డిఫెన్స్ సంబంధించిన సెక్టార్స్ సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ ఎబ్రివేషన్స్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఎబ్రివేషన్స్ అడుగుతారు. నెక్స్ట్ నేవీ సంబంధించిన ర్యాంకింగ్స్ అడుగుతారు, లేదంటే షిప్ సంబంధించి అడగవచ్చు. ఇలా డిఫెన్స్ సెక్టర్ సంబంధించి 5 క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం అడుగుతారు. ఓవరాల్గా 30 మార్క్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ మాత్రం 15 మార్క్స్ ఉంటుంది. నేను ఏదైతే పైన టాపిక్స్ చెప్పానో, కార్పెంట్రా ఏంటి అనేది, సపోజ్ ట్రేడ్ థియరీ సంబంధించింది, సింబల్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సేఫ్టీ, పిపిఈ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, టూల్స్ గురించి, దాని టెక్నిక్స్ గురించి, అండ్ నెక్స్ట్ డైస్, టోటల్గా అన్నీ మొత్తం టాపిక్ అంతా కూడా ఆ 15 మార్క్స్ అడుగుతాడు. కానీ ఇంటర్వ్యూ ఇక్కడ చాలా టఫ్. ఎగ్జామ్ ఏమీ ఉండదు, ఇంటర్వ్యూ మాత్రం చాలా గట్టిగా చేస్తాడు. ఓకే, అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, ఎన్సిసి ఏమైనా ఉంటే 5 మార్క్స్ యాడ్ చేస్తారు. టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. ఇక మీకు అందరికీ హాల్ టికెట్స్ అయితే ఈమెయిల్స్కి వస్తున్నాయి. ఈమెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ మెయిల్స్లో మీకు ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అది ట్రావెన్కోర్ గేట్, నేవల్ బేస్, కొచ్చి, అక్కడికి మీరు వెళ్ళిపోతే సరిపోతుంది. వీటితో పాటు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలనేది కూడా నేను చూద్దాం. వీటితో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, టెక్నికల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మరియు ఐటీఐ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్, మీరు పోస్ట్ చేసేటప్పుడు ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉందో అది పట్టుకెళ్ళినా సరిపోద్ది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఓబీసీ సర్టిఫికేట్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకుని వెళ్తే మీరు అప్పుడు అప్లై చేస్తే తీసుకుని వెళ్ళండి, ఒకవేళ లేకపోయినా ఉంటే తీసుకుని వెళ్ళొచ్చు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, తర్వాత మెడికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవి పట్టుకొని వెళ్ళాలి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మాల్ ప్రాక్టీస్ కానీ, అంటే లాస్ట్ టైం కొచ్చిలో మాల్ ప్రాక్టీస్ జరిగి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నోటిఫికేషన్ కదా, ఇన్ కేస్ అలాంటివి జరిగితే మాత్రం ఈసారి క్యాండిడేట్స్ కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ లాస్ట్ టైం అయితే క్యాండిడేట్స్కి ఆపేసి రిమైనింగ్ ఎవరైతే దానికి పాల్పడ్డారో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ కూడా పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఈసారి క్యాండిడేట్స్ కూడా ఉంటాయి. మీరు లేట్ రిపోర్టింగ్ కానీ, మొబైల్స్ తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి ఏం చేసినా సరే వాళ్ళు అలౌ చేయరు. నెక్స్ట్ మీకు వీలైనంత త్వరగా జూలైలోనే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఫాస్ట్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఎన్ఎస్ఆర్ఓకి వచ్చి అప్రెంటిస్షిప్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. సో అందరూ ఎవరైతే కాల్ లెటర్స్ వచ్చాయో వెళ్ళి ప్రిపేర్ అయ్యి రాయండి. ఎటువంటి మాల్ ప్రాక్టీస్లకి మీరు నమ్మొద్దు.
వాళ్ళు చేస్తాను వీళ్ళు చేస్తారు అనేది కూడా నమ్మొద్దు. సొంతగా ప్రిపేర్ అయ్యి రాయండి. మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, మీకు ఒక నమ్మకం, నేను ఓన్గా పాస్ అయ్యాను, నేను ఓన్గా నాకు అప్రెంటిస్షిప్ వచ్చింది అని. సో ఆ కాన్ఫిడెంట్ అనేది వేరేలా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. మీకు డెఫినెట్గా అప్రెంటిస్షిప్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెంట్తోనే మీకు జాబ్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.